తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర స్థాయి బతుకమ్మ పాటల పోటీలు నిర్వహించింది. ఈ పోటీలో నిజామాబాద్ జిల్లా దర్పల్లి గ్రామానికి చెందిన సాయి కుమార్ అద్భుత ప్రదర్శన కనబరిచి ప్రథమ బహుమతి గెలుపొందారు. సాయి కుమార్ సాధించిన ఈ విజయం పట్ల దర్పల్లి గ్రామ ప్రజలు, యువకులు, నాయకులు హర్షాన్ని వ్యక్తం చేశారు. గ్రామానికి చేరుకున్న సాయి కుమార్ను శాల్వాతో కప్పి ఘనంగా సన్మానించారు. నిరుపేద కుటుంబంలో పుట్టి కష్టాలను అధిగమించి ఇంతటి గొప్ప పురస్కారాన్ని అందుకోవటం అందరికీ స్ఫూర్తిదాయకమని కొనియాడారు. సాయి కుమార్ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షిస్తూ ఆయనకు ఎలాంటి సహాయక సహకారాలైనా తాము ఎల్లప్పుడూ ముందుండి ఉంటామని హామీ ఇచ్చారు. ఇక ఈ సన్మాన కార్యక్రమంలో బీజేపీ జిల్లా నాయకులు మహిపాల్ యాదవ్, గ్రామ యువకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. రచయిత ఎన్నో పాటలు రాసి ఈ పాటను మనం గవర్నమెంట్లో మొట్టమొదటి పాట బహుమతి పొందడం చాలా చాలా సంతోషం. ఇలా ఎన్నో ఎదగాలి. తమ్ముడికి ప్రభుత్వం తరపున ఆదుకోవాలని కూడా మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. తమ్ముడు చిన్న కుటుంబం నుంచి అమ్మా నాన్న కష్టాలతో ఉండి తమ్ముడు చదివినా కానీ ఏ ఉద్యోగం రాక రచయితగా ఎదిగి ఆర్థికంగా కావచ్చు, ఇంకేదన్నా సపోర్ట్గా కావచ్చు, మేమందరం కూడా ఉంటాము. ఎవరన్నా అయ్యో మా దగ్గర డబ్బులు లేవు కదా, మా దగ్గర మాకు సపోర్ట్ లేదు కదా అని కొద్దిగా వెనకయ్యకూరు. దయచేసి యువకులారా, దర్పల్లి యువకులారా, దయచేసి మీరు ఎంత ముందుకు వెళ్తుంటే మేము అంత ముందుకు పంపించడానికి కూడా మా తరపున మాతో అయింది సాధ్యమైంది కూడా చేస్తామని మీకు అందరికీ తెలియజేస్తూ, అట్లనే మన సాయి కుమార్ కూడా ఇంకా ఏదైనా విషయాలకు ముందుకెళ్ళి రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబంలో నుంచి కళాన్నే నమ్ముకొని ఈరోజు ఈ స్థాయికి ఎదిగినందుకు మా దర్పల్లి ప్రజల తరపున మేమందరం కూడా ఎంతో గర్వంగా మేము ఫీల్ అవుతున్నాం. అదేవిధంగా దర్పల్లి గ్రామ ప్రజలందరూ కూడా నిన్న ఈ యొక్క సందర్భాన్ని వీక్షించిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా గుండెల మీద చేతేసుకొని యువత అంతా కూడా ఈ రోజు చూస్తూ ఉంటే యువత మంచి మార్గంలో వెళ్ళి యువతను ప్రోత్సహించే విధంగా మనం అందరం కూడా ముంగడికి తీసుకెళ్ళి మన దర్పల్లికి మంచి పేరు యంగ్ యూత్ ఫెస్టివల్స్ కార్యక్రమాన్ని తీసుకొని తెలంగాణలో ఉన్నటువంటి అన్ని జిల్లాలకు సంబంధించి కవులకు, కళాకారులకు ఈ కాంపిటీషన్ నిర్వహించడమైనది. ఈ కాంపిటీషన్లో భాగంగా తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా ఒక పాట తేవాలన్న ఉద్దేశంతో ఈ తెలంగాణ ప్రభుత్వం ఇలాంటి కార్యక్రమం చేసింది. ఇటు కార్యక్రమంలో భాగంగా 525 ఎంపికలు వస్తే అందులో